నేను చాలా డ్రీమ్స్లో ఉన్నాను. అబ్బా ఇక్కడ చూస్తే ఎంత హ్యాపీగా ఉన్నాను, అక్కడికి వెళ్తున్నాను ఇంకెంత హ్యాపీగా ఉంటాను. కానీ లైఫ్ అయిపోయిందని నాకు 2-3 డేస్లోనే అర్థమైపోయింది. నన్ను సర్వైవ్ అవుతాను, ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నాను కాబట్టి అనుకున్న దాన్ని అతన్ని కూడా నేనే ఫీడింగ్ ఇవ్వాలి అని నాకు అర్థమైపోయింది. మంచి వైఫ్గా లేను కాబట్టి మంచి మదర్గా ఎలా ఉండాలి, నేను పూర్తిగా డెడికేట్ టు మై డాటర్. నేను ఏదైతే మిస్ అయ్యాను నా లైఫ్లో అనుకున్నానో అన్నీ నేను వితిన్ షార్ట్ పీరియడ్లో నేను అచీవ్ చేసేయగలిగాను. నేను తలుచుకుంటే చేయలేనిది ఏం లేదని నాకు అర్థమైపోయింది. వరల్డ్ రికార్డ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. 8 వరల్డ్ రికార్డ్స్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేను నా సొంతం చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, నా పేరు ఇందుకూరి విజయలక్ష్మి. నారాయణపురం అనే చిన్న విలేజ్ వెస్ట్ గోదావరిలో ఉంది. అక్కడ చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. అంటే 19 ఇయర్స్ వరకు నాకేం తెలీదు. అమ్మ నాన్న చాలా హ్యాపీగా అయిపోయింది. 19 ఇయర్స్ ఏజ్, ఇంకా డిగ్రీ చదువుతున్నాను, సెకండ్ ఇయర్లో ఉన్నాను. తెలుగు ఇంగ్లీష్ టైప్ హైయర్స్ అయిపోయినాయి. ఆ రోజుల్లో ఎవరు చేసేవాళ్ళు కాదు. నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు నాకు తెలియదు. ఐ మీన్ 56. అంటే చాలా చిన్న ఏజ్లా కనిపించడానికి కారణం ఏంటనంటే ఎప్పుడు జోష్తో ఉండడం, అందరిలో మంచిని చూడడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఎప్పుడైతే డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక సింగరేణి కాలరీస్లో జాబ్ పడింది. దానికి వెంటనే అప్లై చేస్తాను. నా దగ్గర బోల్డ్ అని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నేను దేనికైనా సెలెక్ట్ అయిపోతాను అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే సెలెక్ట్ అయిపోయాను. నేను అనుకున్న లైఫ్ ఇంత హ్యాపీగా అయిపోతుంది అనుకున్నాను. మా ఫాదర్ విలన్లా వచ్చారు. మనమేంటి ఉద్యోగాలు చేయడం ఏంటి, ఇంత ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి జాబ్ చేయాల్సినంత అవసరం ఏంటి అనుకుని నన్ను బ్యాక్కి తీసుకొస్తారు. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఇంకా ఎగ్జామ్స్ అయినాయి అంతే, వెంటనే మ్యారేజ్ చేస్తారు. చాలా మంచి ఫ్యామిలీ అన్నారు. నేను చాలా డ్రీమ్స్లో ఉన్నాను. అబ్బా ఇక్కడ చూస్తే ఎంత హ్యాపీగా ఉన్నాను, అక్కడికి వెళ్తున్నాను ఇంకెంత హ్యాపీగా ఉంటాను. కానీ లైఫ్ అయిపోయిందని నాకు 2-3 డేస్లోనే అర్థమైపోయింది. అతను అప్పటికే ఆల్కహాలిక్, 15 ఇయర్స్ నుంచి ఎడిక్టెడ్ టు ఆల్కహాల్. లైఫ్ అయిపోయింది అనుకున్నాను. ఎలా, నాన్నగారికి తెలియకూడదు. ఈ కష్టం తెలిస్తే ఆయన ఏమైపోతారు. నన్ను ఇంత బాగా పెంచుకున్న ఆయన ఒక ఆల్కహాలిక్ హస్బెండ్ చేతిలో మా అమ్మాయిని పెట్టాను అని అంటే ఆ ఫాదర్ ఏమవుతారో అనుకుని ఆయనకి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశాను. ఎక్కడికో లాంగ్ వెళ్ళిపోయాం. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి నేను ఏది చెప్తే అది నమ్మాలి పేరెంట్స్. నాన్నగారు నేను చాలా బాగున్నాను లెటర్స్ రాసేదాన్ని. ఒక 6 మంత్స్ తర్వాత నన్ను చూడడానికి మా నాన్నగారు వచ్చేసరికి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను నేను. మా హస్బెండ్ చూస్తే అక్కడ తాగుతున్నారు, ఫ్రెండ్స్ అంతా పేకట్లాడుతున్నారు. నేను అంటే భర్తకి ప్లేస్ని ఇవ్వాల్సింది ఎలాంటి ప్లేస్లో ఇచ్చాను, వెంటనే తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు మా ఫాదర్. నేను ఒక్కటే చెప్పా, లైఫ్లో స్ట్రగుల్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలో తెలియాలి తప్ప మీరు చేయడం అయిపోయింది, ఇప్పటి నుంచి నేను ఎలా అవుతాను అనేది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయిపోయింది, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అన్నీ చేతిలో ఉన్నాయి. హాబీగా ఒక టైలరింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది నేను మ్యారేజ్కి ముందే. చిన్న పాప అప్పటికే. ఈ పాపని సర్వైవ్ చేయాలి, ఇతను నా భర్తగా నన్ను సర్వైవ్ అవుతాను, ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నాను కాబట్టి అనుకున్న దాన్ని అతన్ని కూడా నేనే ఫీడింగ్ ఇవ్వాలి అని నాకు అర్థమైపోయింది. నేను చిన్న చిన్న జాబులు చేయడం, టైలరింగులు చేసుకోవడం, బయటికి వెళ్తే పాపను చూసేవాళ్ళు ఉండరు. కొన్ని రోజులు అనుకున్నా తాగకుండా నేర్పేయాలి, తన్ని ఎడిక్షన్ నుంచి బయటికి లాగాలని ట్రై చేశాను. తర్వాత ఏమనుకున్నాను, అతను తాగినా పర్లేదు ఇంటికి వస్తే చాలు అనుకునే రోజులు వచ్చేసినాయి. ఎక్కడ పడిపోతాడో తెలియదు. అతన్ని వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగినప్పుడు చూసే చూపులు కానీ అవన్నీ నేను చాలా సొసైటీలో చాలా స్ట్రగుల్ అయ్యాను. అందరినీ నేను అవాయిడ్ చేయడానికి లేదు, ఎందుకంటే అతను అవసరం రేపు రొద్దున నాకు రావచ్చు. నా హస్బెండ్ తీసుకురావాలంటే ఇంకొక మగోడు కావాలి, పట్టుకోవాలి. అతన్ని గట్టిగా రిజెక్ట్ చేయడానికి ఉండేది కాదు. చాలా స్ట్రగుల్ అవుతూ లైఫ్ని లీడ్ చేస్తున్నాను. అలా పాప 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చి షీ ఈజ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. ఆ అమ్మాయికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డు ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్. అంటే మంచి వైఫ్గా లేను కాబట్టి మంచి మదర్గా ఎలా ఉండాలి, నేను పూర్తిగా డెడికేట్ టు మై డాటర్ అనమాట. అమ్మాయి చాలా బాగా చదివేది. ఆ డ్రాయింగ్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ వచ్చేసిన అవార్డ్స్ వచ్చినాయి. ఆ అమ్మాయికి ఫారిన్ లాంగ్వేజ్ కూడా నేర్పించాను. బెస్ట్ మదర్గా బాగానే ఉంది అనుకునే టైంలో ఆయనకి పెరాలసిస్ రావడం జరిగింది. పాప 10th క్లాస్ చదువుతుంది. వెరీ క్రూషియల్ పీరియడ్ పాపకి. ఆ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తేనే అమ్మాయి సెటిల్ అవుతుంది, లేకపోతే నాలాగే ఎలా అయిపోతుందో అనే భయం. ఇటు చూస్తే అసలే కొడుకు అనుకుంటున్నాను, ఆ కొడుకు కూడా హ్యాండిక్యాప్డ్ అయిపోతున్నాడు ఇప్పుడు. ఆ పెరాలసిస్ వస్తే తిన్నెలా సర్వైవ్ చేసుకోవాలి, పాప ఎలా అనుకున్నప్పుడు లక్కీగా కొంతమంది రిలేటివ్స్ అయితే తనకి ఇన్ టైంలో తనకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం జరిగింది. అతను లెగిసి తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడైనా మారుతాడేమో అనుకున్నాను, కానీ అసలు అతను ఏం మారలే. ఎప్పటికప్పుడు నేను
తనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, తను అలాగే ఉన్నాడు. నేను వదిలేసా, ఇంకా పాపని ఎలా బయటికి తీసుకురావాలి, అదొక్కటే ఎయిమ్, నాకు గోల్ ఒక్కటే పెట్టుకున్నాను అంతే. అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఫారెన్ లాంగ్వేజ్ చేయించాను. అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ఇంకే మదర్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ టైంలో మా హస్బెండ్ కూడా ఎక్స్పైర్డ్ అనమాట. అంటే అంత ఆల్కహాల్ తాగిన మనిషి లాస్ట్లో ఆర్గాన్స్ అన్నీ పోతాయి. ఆ బాధ ఎలా ఉంటుందో అన్నది నేను చూశాను. నా దగ్గర ఫోన్ ఉండుంటే అప్పట్లో రికార్డ్ చేసి ఉండేదాన్ని. చాలామంది ఆల్కహాలిక్స్ని మార్చేయాలనే కసి ఉండేది నాలో. అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టి నేను సర్వైవ్ అవ్వగలిగాను. అదే ఒక మాదిరి లేడీ అయితే ఎప్పుడో సూసైడ్ చేసుకునేది. ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది, ఆ పేరెంట్స్ అంత బాగా పెంచుకున్న పేరెంట్స్ ఏమవుతారు. నేను చావాల్సిన అవసరం లేదు. లక్కీగా నా పేరు పెట్టడమే, నా పేరెంట్స్ విజయలక్ష్మి అని పెట్టారు. నా పేరులోనే విజయం ఉంది, లక్ష్మి ఉంది అనుకున్నాను. చాలా ధైర్యంగా లైఫ్ని స్టార్ట్ చేశాను. ఈయన పోయిన తర్వాత ఏడవడానికి కూడా ఏం లేదు. అప్పటి వరకు కొడుకుగా చూసుకున్నాను, అడాప్ట్ చేసుకున్నాను. కొడుకు అని మైండ్కి నేను అడాప్ట్ చేసుకున్నాను కాబట్టి చాలా లాస్ట్ మినిట్లో కూడా మా ఫాదర్ వాళ్ళు ఆయనకి సర్వీస్ చేయడానికి ఒప్పుకోలే. కానీ ఒకసారి నా కొడుకు అనుకున్న తర్వాత అతన్ని లాస్ట్ మినిట్ వరకు నేను చెయ్యొదలేదు. ఎందుకంటే మనం కొన్ని ఎథిక్స్ మన పిల్లలకి నేర్పుతున్నాము అని అంటే, ఎవరినైనా ఒకసారి పట్టుకున్నామంటే వాళ్ళని వదలడానికి ఛాన్సే లేదు. మన ఇండియన్ కల్చర్లో ఒక భారతీయ స్త్రీకి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. మన భారతీయ స్త్రీకి ఎంతో వాల్యూ ఉంది. అంటే మన ట్రెడిషన్లోనే ఆ ఓపిక, సహనం అనేది ప్రతి స్త్రీలోనూ ఉంటుంది. అది నేను పెద్ద గొప్పగా విషయంగా ఫీల్ అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఈయన ఎక్స్పైర్ అయిన తర్వాత పాప మీద కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువైంది నాకు. ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో ఒక పిల్లలు యూత్ అంతా ఒక రాక్ క్లైంబింగ్ వాల్ని చాలా స్పీడ్గా ఎక్కేస్తున్నారు. నేను శారీలో ఉన్నాను, చాలా బుద్ధిగా ఉన్నాను. ఇలా వెళ్ళి చూసి అబ్బా ఇంత బాగా ఎక్కేస్తున్నారు, నేను ఎక్కలేను. అప్పటికే 46 ఇయర్స్ నాకు. 46 ఇయర్స్లో నేనేం చేయగలను అనుకున్నాను. అక్కడికి వెళ్ళి ఆయన్ని అడిగాను అనమాట. ఎవరైతే అడ్వెంచర్ క్లబ్ ఉందో ఫౌండర్ని అడగడం జరిగింది. సార్ నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా, ఓన్లీ యూతేనా అని అంటే, ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మేడం, మీకు రేపు కూడా ఛాన్స్ ఇస్తాం, వచ్చి పార్టిసిపేట్ చేయండి. వెంటనే కజిన్ని అడిగాను, ఒక డ్రెస్ తీసుకుని గబాబా వెళ్ళాను. అక్కడ యూత్ చాలామంది ఉన్నారు. నేను ఇలా ఎక్కుతూ డౌట్ పడ్డాను. అంటే అంత ఫాస్ట్గా ఎక్కలేకపోవచ్చు, ట్రై చేద్దాం అనుకుని ఎక్కాను. వాళ్ళకంటే ఫాస్ట్గా నేను ఎక్కగలిగాను. అంటే నాలో ఉన్న విల్ పవర్ అది అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, అంటే యూత్తో సమానంగా నేను ఎక్కుతున్నాను అంటే ఓన్లీ నా విల్ పవర్ మాత్రమే. అప్పుడు వాళ్ళు ఫౌండర్ ఏమన్నారంటే, మేడం మీరు చాలా బాగా ఎక్కుతున్నారు, ఇది ఒక్కటే సరిపోదు, ఆ భువనగిరి తీసుకెళ్తాను, అక్కడ ర్యాపిలింగ్ చేయండి అని అక్కడ నాకు చేయించడం జరిగింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, నేను ఏదన్నా చేసేస్తాను అని. హాట్ ఎయిర్ బెలూనింగ్, పారాసైలింగ్ లాంటి టోటల్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత కొన్ని రోజులకి 2011లో వీళ్ళు ఒక వరల్డ్ రికార్డు సృష్టిస్తామని అరకు అని కటికా వాటర్ఫాల్ ఉంది అరకు దగ్గర, అక్కడికి వీళ్ళందరూ వెళ్తున్నారు. నేను అన్నాను, సార్ నేను కూడా కొంచెం క్వాలిఫై అయిపోయాను కదా, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని. సారీ మేడం, ఆల్రెడీ టీం వెళ్ళిపోయింది, అక్కడ గర్ల్స్ ఎవరు లేరు, లేడీస్ కూడా లేరు, మరి ఇక్కడ షర్ట్స్ మర్చిపోయాం కాబట్టి అవి తీసుకురండి, మేము చేస్తుంటే మీరు చూద్దరు కానీ అన్నారు. వెరీ రిస్కీ కదా, మామూలు ర్యాప్లింగే కష్టం, అలాంటిది వాటర్ఫాల్లో బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని చేయడం ఇంకా కష్టం, కొంచెం కష్టమే మేడం, మీరు అయితే షర్ట్లు తీసుకురండి అన్నారు. సరే అని ఆ షర్ట్స్ తీసుకుని నేను వెళ్ళడం జరిగింది. ఆ షర్ట్స్ తీసుకెళ్ళిన తర్వాత అన్నా, సార్ మీరు అందరూ చేసేస్తున్నారు, నేను చేస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి, మధ్యలో ఆగిపోతే రెస్క్యూ టీం వస్తుంది. నేను చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళకంటే బాగా చేయగలిగాను. నేను నాకు ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్గా రికార్డ్ వచ్చింది. వెంటనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. నేను తలుచుకుంటే చేయలేనిది ఏం లేదని నాకు అర్థమైపోయింది. వరల్డ్ రికార్డ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. 8 వరల్డ్ రికార్డ్స్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేను నా సొంతం చేసుకున్నాను. దాని తర్వాత నాకు అనిపించింది, సీఎంని కలిశాను, సార్ ఇది సరిపోదు, నేను మౌంటైనరింగ్ చేయాలనుకుంటున్నాను అని అంటే 50+ ఉన్నారు, కష్టమేమోనమ్మా అన్నారు. నాకు కష్టమేం లేదు, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ ఓన్లీ, నేను ఏదన్నా చేయగలను సార్ అని వెంటనే నేను స్టార్ట్ అయిపోయాను. మౌంటైనరింగ్ ఒక టీముని రెడీ చేసుకుని నేను లీడ్ చేసి హిమాచల్ ప్రదేశ్ అని అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక అన్నోన్ పీక్కి అమరావతి అని పేరు పెట్టడం జరిగింది. అది అంటే ఎలాంటి క్లైమేటిక్ కండిషన్ అయినా సరే ఒక స్త్రీ తలుచుకుంటే సాధించగలదు అని నేను ప్రూవ్ చేయగలిగాను. ఆడికి వెళ్ళి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ కలిశాను, సార్ మౌంటైనరింగ్ అయిపోయింది, వరల్డ్ రికార్డ్స్ అయిపోయినాయి, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి మా ఆయనలాగా మా హస్బెండ్ ఎలా అయితే తప్పు చేశాడో, బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి ఫ్యామిలీని ఎలా వదిలేసుకున్నాడో అలా కాకుండా చాలామందిని మోటివేట్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు
వెరీ గ్రేట్ లేడీ, ఈ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది, ఇవిడికి ఏది కావాలంటే అది ఇచ్చేసేయండి అన్నారు. కానీ నాకు కొంచెం టైం పట్టింది వాళ్ళు ఇవ్వడానికి. గవర్నమెంట్ నుంచి ఎలా అలాట్ అవుతాయో తెలుసు. ఈ లోపల నాకు చికెన్ గున్యా వచ్చింది. అప్పుడు కేర్ హాస్పిటల్లో మిస్టర్ శశికాంత్, డాక్టర్ శశికాంత్ న్యూరో సర్జన్, ఆయన 20 డేస్ నుంచి బెడ్ మీద ఉన్నాను. ఇంకా 3-4 డేస్లో వరల్డ్ కప్ ఒకటి జరుగుతున్నది, ప్రీ వరల్డ్ కప్. దానికి నేను అటెండ్ అవ్వాలి సార్, మరి కాళ్ళు చూస్తే నడవనివ్వట్లేదు అని అంటే, ఎలా వెళ్దాం అనుకుంటున్నాం అమ్మ 3 రోజుల్లో, ఇప్పుడే కదా 20 డేస్ నుంచి బెడ్ మీద ఉన్న దగ్గరికి వచ్చావు, సరే చేస్తానని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. వెంటనే నాకు నడవడం వచ్చింది. 3rd డే నేను ప్రీ వరల్డ్ కప్లో కండక్ట్ చేసి నా గోల్డ్ మెడల్ సాధించుకున్నాను నేను. వెంటనే సైక్లింగ్కి నాకు అప్రోచ్ వచ్చేసింది. అది సైక్లింగ్ స్టార్ట్ చేశాను అదే మెడికేషన్లో. అప్పటికి 5-6 డేస్ అయిందంతే నేను మెడికేషన్ స్టార్ట్ చేసి. ఇచ్చాపురంలో స్టార్ట్ చేశాను. ఫ్రమ్ ఒరిస్సా బోర్డర్ ఇచ్చాపురం టు తమిళనాడు బోర్డర్ తడా వరకు. ఎలా అంటే సైకిల్ తొక్కడం కూడా రాను నేను, ఒక నెల్లాళ్ళలో నేర్చేసుకుని అందరూ అలా ఆశ్చర్యపోతూ చూసేవాళ్ళు. ప్రతి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. ఐఏఎస్ అంటే ఏంటో తెలియదు నాకు. ఐఏఎస్లతో బ్రేక్ఫాస్ట్ చేసే అదృష్టం, కలెక్టర్లతో కమెండేషన్లు. ఒకటి కాదు, నేను ఏదైతే మిస్ అయ్యాను నా లైఫ్లో అనుకున్నానో అన్నీ నేను వితిన్ షార్ట్ పీరియడ్లో నేను అచీవ్ చేసేయగలిగాను. అక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఎప్పుడైతే అయిపోయిందో సీఎం నన్ను వెంటనే అప్రిషియేట్ చేస్తూ నాకు ఉగాది పురస్కారం ఇచ్చారు. అంటే వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ అది. ఉగాది పురస్కారం తీసుకోగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కలెక్టర్లు కమెండేషన్ ఇచ్చారు. నేవీ నుంచి ఎంత అంటే ఒక సైంటిస్టులు ఒక 200 మంది నన్ను స్పెషల్ గెస్ట్గా పిలిచి మోటివేషన్ లెక్చర్ ఇమ్మన్నారు. నేను అన్నాను, నేను చిన్న హౌస్ వైఫ్ని, మీరు చూస్తేనేమో నేవీలో ఇంత పెద్ద ఆఫీసర్స్, నేనేం చేయగలను అని అన్నప్పుడు, మీరు చేసిన అచీవ్మెంట్స్ చాలు మేడం, మీరు ఇన్స్పైరింగ్ వర్డ్స్ చాలు అన్నారు. అది ఒకటి. వాళ్ళు హగ్ చేసుకుని నన్ను, మేడం మీ అంత గ్రేట్ ఎవరు లేరు అన్నప్పుడు నిజంగా నేను ఏదో చేసేయాలి, ఇంకా చాలా చేయాలనే జీల్ నాలో పెరిగింది. అంటే ఒకసారి నాకు అంటే మీనాక్షి అమ్మ అని ఒక నేషనల్ ఛానల్లో ఒక ఓల్డ్ లేడీ, ఆవిడ ప్రోగ్రామ్ చూశాను నేను నేషనల్ ఛానల్లో. అది చూసినప్పుడు అనుకున్నాను నేను, ఎంత బాగా చెప్తుంది, ఇంత ఈ ఏజ్లో 90 ఇయర్స్లో కూడా ఆవిడ మార్షల్ ఆర్ట్స్ని చాలా ఫ్రీగా చెప్పగలుగుతుంది అనుకున్నప్పుడు, ఏదైతే మీనాక్షి అమ్మని ఒక నేషనల్ ఛానల్లో చూసి నేను అడ్మైరింగ్గా చూసి నేను ఫీల్ అయ్యాను, అదే నేషనల్ ఛానల్ నన్ను పిలవడం జరిగింది. అంటే ఇండియన్ ఉమెన్ చూడడానికి సాదాసీదాగా ఉంటుంది. ఇఫ్ షీ వాంట్ టు డూ సంథింగ్ షీ కెన్ డూ ఎనీథింగ్ అని నా మీద ఒక డాక్యుమెంటరీ రావడం జరిగింది. అంటే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అంటే చిన్న ఆటలకి పిల్లలు సూసైడ్లకి ఎందుకు వెళ్తున్నారు అంటే, నేను పడ్డ స్ట్రగుల్ ముందు వాళ్ళు ఎంత అసలు అంటే, నేను ఎప్పుడో సూసైడ్ చేసుకోవాలి, నాకు పడ్డ స్ట్రగుల్. ఈ పిల్లలు చిన్న ఆటలకి మార్క్స్ తక్కువ వచ్చినాయనో, మదర్ తిట్టిందనో చిన్న ఆటలకి సూసైడ్లకి వెళ్తున్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే నేను స్టాప్ సూసైడింగ్ మీద క్యాంపెయిన్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లల్ని ఒక్కొక్కరికి ఇంటరాక్షన్ ఎక్కువ అవుతుంది. నవోదయ స్కూల్స్ కానీ టోటల్ గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా నన్ను బాగా అప్రోచ్ అవుతున్నారు. చాలామంది నన్ను అమ్మమ్మ అని పిలుస్తున్నారు, కొంతమంది అమ్మ అని పిలుస్తున్నారు. ఏదైనా సరే నేను రెడీగా ఉన్నాను వాళ్ళని దగ్గరికి తీసుకోవడానికి. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మనం అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళొద్దు. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి అన్యాయం చేయకుండా మనం అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. నిజంగా మా అత్తగారు ఆలోచించి, అయ్యో అబ్బాయి ఎలాగో చెడిపోయాడు, ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయకూడదని ఆ రోజున ఆవిడ అనుకుని ఉంటే బాగుండేది. కానీ నిజంగా నేను అనుకుంటా, నా గురువు అన్నీ కూడా నా హస్బెండే. ఆయనే కనుక అంత స్ట్రగుల్ ఇవ్వకపోతే ఇంత స్ట్రాంగ్గా నేను అవ్వలేకపోదునేమో కదా. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా హస్బెండే నాకు గురువు, ఆయన వల్లే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఇన్ని వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి, లిమ్కా బుక్ రికార్డ్స్ వచ్చినాయి. ఇంకా నేను ఐఎమ్ ప్లానింగ్ టు గో 4000 kilometers ఫ్రమ్ ఏపీ టు ఢిల్లీ ఆల్సో. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా 56లోనే ఉన్నాను. ఇంకా 4 years పోయిన తర్వాత 60th బర్త్డేలో ఒక అమ్మమ్మగా చేస్తాను. యూత్కి మీరేమి చేయలేదని మీరు నీరసపడొద్దు. మనం లక్ని నమ్ముకుంటే రాదు. మనం ఏదైనా మనకు గోల్ ఉంటే కనుక మనం పరుగు పెట్టాలి తప్ప రిలాక్స్ అయితే కనుక మనం ఏమీ చేయలేము. కంపల్సరీ మీరు ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని రీచ్ అయ్యే వరకు కూడా డోంట్ గివ్ అప్ అండ్ రెస్ట్ లేకుండా పరిగెడుతూనే ఉండాలి. ఒక అమ్మమ్మగా కాదు, నేను కూడా యూతే అనుకుంటున్నా. అంటే ఇన్నర్ ఏజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ అవుటర్ ఏజ్. ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చిన జోష్ టాక్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.